తర్వాత వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ప్రయాణం చేసేటువంటి విధానం ఎలా ఉందంటే, ఎక్సోడస్ చేయండి ఒకసారి మీరు. ఎక్సోడస్ बाइबल में से निर्गमन की किताब निकालिए, एक्सोडस। एक्सोडस चैप्टर 40 36 నుంచి చదువుతారు ఎవరైనా? సో అక్కడ ఏముంది, క్లౌడ్ అక్కడ ఎక్కడైతే వాళ్ళకి అక్కడ టెబనికల్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే రెస్ట్ తీసుకోవాలో ఆ క్లౌడ్ వాళ్ళకి చెప్తుంది అనమాట. वही जहाँ पर रह रहे थे वहाँ पर उनको संभालने के लिए परमेश्वर उनके लिए मेघ का स्तंभ बनाया था। క్లౌడ్ అక్కడ నుంచి మూవ్ అవగానే ఏం చేస్తారు, వాళ్ళ జర్నీని వాళ్ళు ప్రొసీడ్ చేస్తారనమాట. जैसे ही मेघ का खंभा आगे बढ़ता था वैसे वो भी आगे बढ़ते थे। పిల్లలు అర్థమైంది కదా మీకు, దేవుడు వాళ్ళకి ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర అయితే లైట్స్ ఉన్నాయి, మరి వాళ్ళు విల్డర్నెస్ లో ట్రావెల్ చేయాలంటే ఎట్లా చేస్తారు? అక్కడ వాళ్ళ దగ్గర లైట్స్ ఏమి ఉండవు కదా, మరి దేవుడు ఎట్లా వాళ్ళకి లైట్ ప్రొవైడ్ చేస్తారు? క్లౌడ్ ద్వారా అనమాట. ఒక క్లౌడ్ ఎప్పుడైతే ఆ టెబర్నికల్ మీద అది క్లౌడ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే క్లౌడ్ మూవ్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ జర్నీని ప్రొసీడ్ చేసేవాళ్ళు అనమాట. अभी हम यहाँ पर रहते हैं तो हम अंधेरे में नहीं रहते ना, हमारे लिए क्या है, लाइट है। वैसे ही इजरायली प्रजा जो जंगल में रहते समय जंगल में भी अंधेरा होता है ना, तो परमेश्वर उनको दिन में मेघ का स्तंभ, बादल का खंभा बनकर और रात में अग्नि का खंभा बनकर उनको चलाता था। అప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మరి దేవుడు మోసెస్ చెప్పినాడు, మీరు ఈ సీనాయి మౌంట్ నుంచి మీ జర్నీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆ క్లౌడ్ మూవ్ అవగానే వారందరూ కూడా వారి జర్నీని స్టార్ట్ చేస్తూ వచ్చారు. जैसे ही वो बादल वहाँ से हिला वैसे ही परमेश्वर ने उनको आज्ञा दी कि वो सिनाई पर्वत पर जाए। అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే క్లౌడ్ మెల్లిగా కాదేశ్ బర్నేయా అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంది అనమాట. पर्वत सिनाई से वो जो बादल है वापस वहाँ से कादेश बर्निया नाम के जगह में गया। అక్కడికి వెళ్ళగానే అప్పుడు మరి దేవుడు ఏం చెప్పినాడంటే మోసెస్ తోటి, మీరు నీ దగ్గర ఉన్నటువంటి 12 ట్రైబ్స్ లో నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ రూలర్ ని తీసుకుని వాళ్ళందరినీ కూడా మరి నేను ఏదైతే మీకు ల్యాండ్ ఇస్తానని ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ ల్యాండ్ కోసమై వాళ్ళని స్పైస్ గా పంపించి ఇక్కడ నుంచి అని చెప్పేసి దేవుడు మోసెస్ కి చెప్తాడన్నమాట. यहाँ पर परमेश्वर मूसा से कहता है, जो 12 गोत्र है ना, 12 गोत्र में से एक एक अधिकारी को चुनकर वहाँ पे जो कनान देश के लिए एक जासूसों को नियुक्त करने के लिए कहता है। तो వాళ్ళలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్పైస్, ఎంతమంది, कितने जासूस है? వేగు చూసే వాళ్ళు ఎంతమంది? 12 ట్రైబ్స్. 12 ట్రైబ్స్ నుంచి ఈచ్ ట్రైబ్ నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ రూలర్, నాట్ ద యంగెస్ట్ పర్సన్స్. ఓకే, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి. సో ఇంపార్టెంట్ రూలర్ ని తీసుకుని ఒక్కొక్క ట్రైబ్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేశారు పిల్లలు? 12 మెంబర్స్ ని. अभी 12 गोत्र में से एक एक जो बहुत अच्छे ज्ञानवान लोग हैं ना, उनको लेकर जाकर वो 12 लोगों को जासूस बनाए। మోసెస్ చెప్పారు వాళ్ళందరినీ పిలిచి, మీరు దేవుడు మీకు ఏదైతే ప్రామిస్ ల్యాండ్ ఇస్తానని చెప్పినారు కదా, అది చాలా మంచి దేశము, సో అది పాలు తేనెలు ప్రవహించే దేశం కాబట్టి మీరు వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసి రండి, వేగు చూసి రండి అని అంటే, ఎట్లా ఉంది ఆ దేశం, అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు హైట్గా ఉన్నారా, చాలా చిన్నగా ఉన్నారా, లేదంటే స్టార్ట్గా ఉన్నారా, ఎట్లా ఉన్నారు, ఆ ల్యాండ్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసి రమ్మని చెప్పేసి ఈ 12 మెంబర్స్ స్పైస్ని అక్కడికి పంపిస్తారు. वहाँ पर मूसा उनसे कहता है कि परमेश्वर ने जो हमें प्रॉमिस दिया है ना कि हमें वो कनान देश देगा, तो वो कनान देश कैसा है, वो वहाँ पर लोग कैसे हैं, वो देश दिखता कैसे है, जो वहाँ पे दूध की नदियाँ बहती हैं, वहाँ पे लोग कैसे हैं, घर कैसे है, वो सब आपको जाकर देख कर आना है। చూడండి పిల్లలు, వీళ్ళు ఇప్పటి వరకు ఎక్కడున్నారు? बच्चे अभी ये लोग कहाँ है? अभी माउंट ఎక్కడున్నారు? విల్డర్నెస్ లో ఉన్నారు కదా, విల్డర్నెస్ లో ఉన్నారు, अभी जंगल में है वो लोग। సో వాళ్ళందరికీ కూడా వాట్ అయిన ఇంట్రెస్టింగ్ జర్నీ అనమాట ఆ స్పైస్ అందరికి. ఎందుకంటే ఆ వ్యాలీస్ లో నుంచి వెళ్తున్నారు, ఆ విల్డర్నెస్ నుంచి ఆ వ్యాలీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి దేవుడు చెప్తాడు, మీరు సౌత్ వైపు నుంచి ఆ కానాన్ ల్యాండ్ కి వెళ్ళండి అని చెప్తాడు అనమాట. ఈ స్పైస్ చెప్తారు. अभी ये जो स्पाइस है, जो 12 जासूस है, वो जंगल में रह रहे थे, पर जंगल से निकलने के बाद उनको बहुत ऐसे
उत्सुक था कि वे कनान देश देखने जा रहे हैं कि कनान देश कैसा रहेगा, वहाँ पे वो कनान देश में क्या क्या है वो सारा चीज देखने के लिए जासूस वहाँ से निकले। అట్లా అయిపోయిన తర్వాత మరి అక్కడికి వెళ్ళారంట. ఈ స్పైస్ 12 మెంబర్స్ వెళ్ళినారంట. వెళ్ళి ఆ కానాన్ ల్యాండ్ అంతా కూడా చూస్తా ఉన్నారంట. చూస్తా ఉన్నప్పుడు ఆ ల్యాండ్ అంతా ఎంతో వండర్ఫుల్ ల్యాండ్ అంట. చాలా చాలా మంచిగా ఉందంట. అక్కడ ఉండే ఫ్రూట్స్ అన్ని చాలా టేస్టీ ఫ్రూట్స్ ఉన్నాయంట. మరి మోసెస్ చెప్పినాడు కదా అక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు ఈ 12 స్పైస్ ఏం చేసినారంటే ఆ దేశం అంతా కూడా 40 days చూసినారంట. ఎన్ని డేస్ చూసారు పిల్లలు? यहाँ पर जब ये जो 12 जासूस है यहाँ से निकलने के बाद वे जो कनान देश में प्रवेश करने के लिए वो जर्नी स्टार्ट किया उन्होंने और 40 दिन तक वो वहाँ पे उस देश को देखने लगे। అయితే అక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్ని ఈ పామగ్రనేట్ ఇంకా ఇంకా గ్రేప్స్ ఒక బ్రాంచ్ ఆఫ్ గ్రేప్స్ తీసుకురావడానికి వాళ్ళకి 2 పర్సన్స్ కావాల్సి వచ్చిందంట. అంటే దాన్ని మోయడానికి. పిల్లలు మీరు గ్రేప్స్ చూసుంటారు కదా, ఇంట్లో గ్రేప్స్ చూసుంటారు కదా. ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ని ఎట్లా పట్టుకుంటాం మనం? ఇట్లా చేత్తో పట్టుకుంటాం కదా. బ్రాంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే మనము ఒక 2 హ్యాండ్స్తో పట్టుకోవచ్చు మన దగ్గర అయితే. కానీ అక్కడ ఉండేటువంటి ఆ గ్రేప్స్ అయితే ఒక మరి 2 పట్టుకొని రావాల్సిన వచ్చినంత వెయిట్ ఉన్నాయంట. చాలా టేస్టీ ఫ్రూట్స్ అక్కడ ఉన్నాయంట. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ ఎవరు పట్టుకున్నారు వాటిని? 2 पर्सन्स पట్టుకున్నారు అన్నమాట. यहाँ पर हम देख सकते हैं कि वो जो कनान देश में बहुत अच्छे अच्छे फल फ्रूट्स बोलते हैं जिसको ग्रेप्स पोमोग्रेनेट्स वो सारे फलों को लेकर वो बहुत हेवी था, वजन था, इसलिए 2 लोग उठाकर लेकर आ गए। సో వీళ్ళు 40 days అక్కడంతా చూసి అక్కడంతా చూసిన తర్వాత వాళ్ళంతా కూడా చాలా జైంట్ పీపుల్ లాగా ఉన్నారంట. చాలా హైట్ ఉన్నారంట. వాళ్ళ దృష్టికి వీళ్ళు చూసుకున్నప్పుడు వీళ్ళు చాలా చిన్నగా ఉన్నారంట. ఎవరు? ఇజ్రాయలైట్స్ గ్రాస్ హోపర్స్ లాగా కనిపించినారంట వాళ్ళకి. కానీ వాళ్ళు 40 days అంతా చూసి అక్కడ ఉండే మంచి మంచి ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకొని ఎక్కడికి వచ్చారు? మళ్ళా కాదేశ్ బర్నేయాకి వచ్చినారనమాట. जब भी वो 12 जासूस लोग वहाँ पर जब तहकीकात कर रहे थे तो वहाँ पर जो इंसान है वो ऐसे बहुत बड़े बड़े दिखते थे और हम जो इजरायली प्रजा है वो बहुत उनके सामने ऐसे छोटे दिखते थे। तो वो सारे इसमें 40 days में 40 दिन उन्होंने सारा ये किया, जासूसी किया और वहाँ वापस आते समय वो लोग कादेश बर्निया में वापस आ गए। ఈ ఆ స్పైస్ని ఎందుకు పంపించారు? వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొని రావాలన్నమాట. వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వచ్చారు. ఏం రిపోర్ట్ తీసుకొని వచ్చారంటే ఆ దేశం చాలా మంచి దేశము, అక్కడ చాలా ప్రజలు చాలా బలవంతులు, వాళ్ళు చాలా హైట్ జైంట్ పీపుల్ లాగా ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఉండేటువంటి సిటీని కవర్ చేసే ఫెన్సింగ్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకొని వచ్చారనమాట. जब जासूस अभी जासूसी करते हैं तो उन्होंने एक रिपोर्ट निकाला कि वहाँ का देश कैसा है, वहाँ के दीवारें कैसी है, वहाँ के लोग कैसे हैं, वहाँ का जगह कैसा है, वो सारा उन्होंने वो रिपोर्ट में लिखा। తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో ఒక 10 స్పైస్ చెప్పారంట. లేదు అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న వాళ్ళు చాలా జైంట్ పీపుల్ లాగా ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం చూస్తే చిన్న మిడతల్లాగా ఉన్నాము, అంటే చిన్న గ్రాస్ హోపర్స్ లాగా ఉన్నాము. మనం కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు మనల్ని తినేస్తారు. మనం ఆ దేశాన్ని ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఆక్యుపై చేయలేము, వాళ్ళని ఎప్పుడు కూడా స్వతంత్రించుకోలేము అని చెప్పేసి చెప్పినారంట. वो जो 12 स्पाइस में जासूस में से 10 जासूसों ने कहा कि ये रिपोर्ट देखकर कि वो वहाँ के लोग बहुत बड़े बड़े हैं, हम तो उनके सामने बहुत छोटे हैं, वहाँ इतना सारा लोग हैं तो हम उनके सामने क्या कर सकते हैं। అలా చెప్పగానే ఎలా అనిపిస్తుంది పిల్లలు? మీకు ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చింది, మీ మార్క్స్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? आपका कभी एग्जाम शीट का मार्क्स का रिपोर्ट आएगा तो आपको कैसे लगता है? ఎలా ఉంటుంది? యువర్ హార్ట్ ఈస్ రేసింగ్ కదా, ఎలా రేస్ అవుతుంది? हमें बहुत टेंशन होता है ना, हार्टबीट बहुत फास्ट हो जाता है। వాళ్ళకు కూడా ఆ రిపోర్ట్ రాగానే వాళ్ళు చాలా భయపడినారంట. అక్కడ ఉండేటువంటి ఆ సమాజము, ఆ ఇజ్రాయెల్ సమాజం అంతా కూడా వాళ్ళు చాలా పెద్దగా ఏడుస్తూ వచ్చారంట. అమ్మో, ఇలాంటి దేశంలోకి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడా? అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇంత పెద్ద జైంట్ పీపుల్ అయితే వాళ్ళు మమ్మల్ని తినేస్తారేమో, వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు కూడా వాళ్ళని విన్నవలేమేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటారు. वो लोग वो रिपोर्ट को देखकर बहुत डर जाते हैं कि परमेश्वर हमें ऐसे देश में लेकर जा रहा है जहाँ पर इतने बड़े बड़े लोग हैं, हम उनके सामने तो इतने छोटे हैं, हम वहाँ क्या करेंगे जाकर। అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళల్లో
జాషువా కాలేబ్ అని ఇద్దరు స్పైస్ ఉంటారన్నమాట. వాళ్ళిద్దరు చెప్తారు, కాలేబ్ ముందుకు వచ్చేసి, ఎందుకు మీరు అట్లా బాధపడుతూ ఉన్నారు, మనం కాదు యుద్ధం చేసేది, దేవుడు మనతో తోడుగా ఉంటాడు, మనం దేవుడికి ఒబీడియన్స్ చూపిస్తే చాలు, దేవుడు మనల్ని వాడుకొని ఆ పట్టణాన్ని మనకి అప్పగిస్తాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి కాలేబ్ చెప్తాడనమాట. वहाँ पर एक जोशवा और कालेब जो परमेश्वर ने चुना था, वो प्रजा को समझाते हैं कि आप लोग इतना क्यों रो रहे हो, परमेश्वर हमारे साथ है ना, परमेश्वर ने आज्ञा दी, वाचा दी है, तो परमेश्वर ही हमें संभालेगा. ఇలా చెప్తూ ఉండగానే కొంతమంది ప్రజలు వాళ్ళు డివైడ్ అయిపోయినారనమాట. ఎవరైతే ఈ 10 స్పైస్ చెప్పిన మాటలన్నీ కూడా విన్నటువంటి ప్రజలంతా కూడా, లేదు మేము అనవసరంగా ఈజిప్ట్ నుంచి అనవసరంగా వచ్చినాము, అక్కడే ఉంటే మాకు బాగుండేది, ఈ మోసెస్ మమ్మల్ని అనవసరం తీసుకొచ్చి విల్డర్నెస్ లో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినాడు అని చెప్పేసి వాళ్ళు చాలా రెబెలియస్ గా మోసెస్ మీద మాట్లాడతారన్నమాట. जो 10 स्पाइस थे ना, वो जो डर गए थे, जो जिनको नहीं जाना था, तो उनकी तरफ बहुत सारे लोग आ गए और उन्हें वो यीशु के खिलाफ हो गए कि हमें वहाँ पर नहीं जाना, कि या हमें क्या इजराइल मिस्र से इसलिए बाहर लेकर आया कि वो देश में लेकर जाने के लिए. ఈ కాలేబ్ జాషువా మాత్రం వాళ్ళు చెప్పింది ఏది కూడా వినరు అనమాట. ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తా ఉంటారు, మీరు అలా వినొద్దు, మీరు అలా భయపడొద్దు, మీరు అట్లా దేవుడు మీద తిరగబడొద్దు, దేవుడు మీకు ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు, మీరెవరు కూడా భయపడొద్దు అని చెప్పేసి వీళ్ళు చాలా ధైర్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. जोशुआ और कैलेब उनको बहुत समझाने की कोशिश कर रहे हैं कि परमेश्वर ने वाचा बांधी है, तो परमेश्वर हमें ये सब चीज देगा, आप लोग हिम्मत रखो. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మాటల్ని వింటూ ఉన్నాడంట. ప్రజలు వింటూ ఉన్నాడంట పిల్లలు. మనకిలాగా దేవుడు వెంటనే మాట్లాడలేడు అని అనుకోవడానికి లేదు. వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో వెంటనే దేవుడు విని వాళ్ళకి వెంటనే ఆన్సర్ చెప్తా ఉంటాడు అనమాట. వెంటనే అక్కడ ఏదైతే టేబర్నకల్ ఉందో అక్కడ వాళ్ళు దేవుని మహిమను చూస్తారనమాట. यहाँ पर हम देखते हैं कि हम जो भी बातें करते हैं, या जो इजरायली प्रजा वहाँ पर जो बातें कर रहे थे, सभी बातें परमेश्वर सुन रहा था, और परमेश्वर सुनकर जो परमेश्वर का वहाँ पर तंबू है, वहाँ पर परमेश्वर को उनको दिखाई दिया. ఓకే పిల్లలు, ఒకసారి మీరు ఎక్సోడస్ తీస్తారా? निर्गमन, సారీ, నంబర్స్, गिनती की किताब, నంబర్స్ చాప్టర్ 14, 11, 12 వర్సెస్ చదవండి. ఎవరైనా ఒకళ్ళు, ఎవరు ఫాస్ట్ తీసినారో వాళ్ళు చదవండి. The Lord said unto Moses, How long will this people provoke me, and how long will it be they believe me for all the signs which I have showed among them? I will smite them with the pestilence, and disinherit in them, and I will make of thee a greater nation and mightier than they. దేవుడు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ విన్నప్పుడు దేవుడు చాలా కోపం వస్తుంది. ఎందుకు మీరు ఇట్లా అలక్ష్యం చేస్తా ఉన్నారు? నేను ఎన్నిసార్లు మీ మధ్యన అద్భుతం చేశాను, అయినప్పటికీ కూడా మీరు మరి దేవుడిని నమ్మకుండా నా మీద తిరగబడతా ఉన్నారని చెప్పేసి దేవుడు చాలా కోపంతో మోసెస్ చెప్తాడు, నేను వీళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళని సంహరించేస్తాను, నీ వల్ల వచ్చేటువంటి ప్రజలకు నేను ప్రామిస్ చేసిన ల్యాండ్ ఇస్తాను అని చెప్పేసి దేవుడు మోసెస్ తోటి మాట్లాడతాడు. यहाँ पर परमेश्वर मूसा से बातें कर रहा है कि मैंने इजरायली प्रजा से वाचा बांधी है, जैसे मैंने उनको मिस्र से छुड़ाया है, वैसे ही आगे भी परमेश्वर उनके साथ रहेगा, ऐसे उनको वाचा देता है. తర్వాత 14th verse చెప్తాడు దేవుడు, నేను వారి మధ్యన మరి అగ్నిస్తంభంగా ఉన్నాను, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాను, అయినప్పటికీ కూడా ఈ ప్రజలు నన్ను నమ్మకుండా ఉన్నారు, నేను వీరందరినీ కూడా ఇక్కడ అరణ్యంలోనే సంహరిస్తాను, వీరు 10 సార్లు నాకు అగైనెస్ట్ రెబెలియస్ గా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి దేవుడు మోసెస్ తో చెప్తాడన్నమాట. यहाँ पर परमेश्वर मूसा से कहता है कि मैं उनके 14 का ना, हाँ, मैं आप तुम्हारे लिए लड़ेगा, इसलिए तुम चुपचाप रहो. पर परमेश्वर यहाँ पे कहता है कि इजरायली लोग हमेशा मेरे लिए कुड़कुड़ाए हैं, तो मैं उन्हें यहाँ जंगल में ही रख छोड़ूंगा. అయితే మోసెస్ ఏం చేస్తాడంటే, మోసెస్ చాలా మంచివాడు అనమాట. తను ఎప్పుడు కూడా మరి దేవుడు నా ప్రజల్ని, నాకు పుట్టేటువంటి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, నాకు ఆ ల్యాండ్ ఇస్తానన్నాడు, నాకు ఈ ప్రజలతో ఏముందిలే వీళ్ళని వదిలేస్తామని ఎప్పుడు కూడా మోసెస్ అనుకోలేదు. మళ్ళీ మోసెస్ ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు వీళ్ళని క్షమించు అని చెప్పేసి వాళ్ళ కోసం ఎంతో మరి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు అనమాట మోసెస్. जैसे इजरायली प्रजा से परमेश्वर ने वाचा बांधी थी कि परमेश्वर उन्हें एक नया देश देगा, तो मूसा बहुत अच्छा इंसान था, इसलिए मूसा परमेश्वर के पास जाकर फिर से विनती करने लगा.
అప్పుడు దేవుడు అంటాడు, నేను నీ ప్రార్థన విన్నాను, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను, నేను నీ మాట చొప్పున వారిని క్షమించి ఉన్నాను అని చెప్తాడనమాట. यहाँ पर परमेश्वर मूसा से कहता है कि मैंने तेरी प्रार्थना सुनी है, तूने जो भी कहा है मैंने सुना है और मैंने उनको क्षमा किया है. 14th chapter 24th verse చదవండి పిల్లలు ఎవరైనా. But my servant Caleb, because he had another spirit with him, and had followed me fully, him will I bring into the land whereinto he went, and his seed shall possess it. సో ఇక్కడ కాలేబ్ ఎలా ఉన్నాడంట, మంచి మనసు కలిగి ఉన్నాడంట, తర్వాత పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఈ 2 రీజన్స్ వల్ల దేవుడు కాలేబ్ని ఏం చేశాడంటే, ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ల్యాండ్ లోకి మరి కాలేబ్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడినాడు అనమాట. कैलेब यहाँ पर हम जैसा पढ़ते हैं कि कैलेब बहुत अच्छा था, परमेश्वर की आज्ञा मानने वाला इंसान था, इसलिए परमेश्वर ने उसे चुना और उस कनान देश में लेके जाने के लिए उसे सहाय किया. అయితే ఫైనల్ గా ఎంతమంది వచ్చినారు పిల్లలు? ఈజిప్ట్ నుంచి ఎంతమంది పిల్లలు వచ్చినారు? ఎంతమంది ఇజ్రాయలీస్ వచ్చారు? 6 lakhs of people వచ్చారు కదా. 6 लाख की संख्या में मिस्र से इजरायली लोग वहाँ से बाहर आए थे. అయితే వాళ్ళు ఎక్కడైతే మరి దేవుడి మీద సనుగుతూ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినారో దాన్ని బట్టి దేవుడు ఏం చెప్పినాడంటే, ఈ ప్రజలందరూ కూడా అరణ్యంలో నశించిపోయే వరకు కూడా నేను వీళ్ళని ఆ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్లను. ఎవరైతే అక్కడ నుంచి వచ్చినారో, ఈజిప్ట్ నుంచి వచ్చినారో వారందరూ 20 years పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అరణ్యంలోనే చనిపోతారు అని చెప్పేసి దేవుడు వాళ్ళని మరి వాళ్ళ మీద చాలా కోపగించి వాళ్ళకి ఆ యొక్క మాటనే ఇస్తాడనమాట. 6 लाख लोग जो इजरायली प्रजा मिस्र से बाहर आए थे, पर परमेश्वर के सामने हमेशा वो कुड़कुड़ाते थे, इसलिए परमेश्वर को गुस्सा आया और उन्होंने जो 20 साल के ऊपर थे उन सभी को जंगल में ही मार दिया. దేవుడు అక్కడ మరి ఆ ప్రజలందరినీ కూడా ఒక తెగులు పంపించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది చనిపోతారు. వారు చనిపోయిన తర్వాత దేవుడు చెప్తాడు, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన మరి జాషువా తన యొక్క సంతానము వారు మాత్రమే ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్తారు అని చెప్పేసి మోసెస్ కి చెప్తాడు అనమాట. यहाँ पर परमेश्वर मूसा से कहता है सिर्फ कैलेब और जोशुआ जो परमेश्वर के चुने हुए हैं वे ही सिर्फ वो देश में प्रवेश करेंगे. పిల్లలు చూడండి, ఇక్కడ మరి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఒబే అవ్వకుండా ఏం చేస్తారంటే, వాళ్ళు మళ్ళా కూడా వాళ్ళ డిజోబీడియన్స్ ని చూపించేసి వాళ్ళు చాలా భయపడి ఏం చేస్తారంటే, దేవుడు మాకు ఇస్తామన్న ల్యాండ్కి మేము వెళ్తాము, మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో యుద్ధం చేసి మేము ఆ ల్యాండ్ని ఆక్యుపై చేస్తామని చెప్పేసి దేవుడు వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారనమాట. यहाँ पर हम देखते हैं कि परमेश्वर उन्हें आज्ञा नहीं देता, फिर भी वो वहाँ पर जाकर वो ऐसा सोचते हैं कि हम वहाँ पर लड़ाई करके उस नगर को जीत लेंगे. అక్కడికి వెళ్ళగానే మరి మోసెస్ చెప్తాడు, లేదు దేవుడు మీకు చెప్పలేదు, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇట్లా మీరు చేయకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి అమాలేకీలు, కనానీలు ఏం చేస్తారంటే వాళ్ళని చాలా దూరం తరిమి కొట్టి వాళ్ళందరినీ కూడా చంపివేస్తారు. यहाँ पर वे मूसा की बातें और परमेश्वर की बातें नहीं सुनने के कारण वो लोग जब भी लड़ने के लिए गए तो अमालेकी आकर उन सभी को मार दिया. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే పిల్లలు, వాళ్ళకి జరిగినటువంటి టెరిబుల్ థింగ్ ఏంటంటే, మరి ఎక్కడైతే వాళ్ళు డిజోబే అయినారో దేవునికి, దేవుడు వాళ్ళ సంతానం వాళ్ళ 20 years అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు అరణ్యంలో సంహరించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. यहाँ पर एक हमने भयानक चीज देखी है कि परमेश्वर इजरायली लोगों को बाहर लेकर आकर एक प्रॉमिस लैंड में लेकर जाना चाहता था, पर उनके जो कंप्लेंट्स के द्वारा परमेश्वर को बहुत गुस्सा आकर उनके अनाज्ञाकारी के कारण जो 20 साल के ऊपर थे उन सभी को परमेश्वर ने जंगल में मार दिया. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో తిరుగుతారంటే దేవుడు చెప్తాడు, మీరు 40 days ఆ ల్యాండ్ ని స్పై చేసినారు, 40 days చూసి కూడా మీరు నన్ను నమ్మలేదు కాబట్టి 40 years మీరు ఈ విల్డర్నెస్ లోనే తిరుగుతూ ఇక్కడే మీరు చనిపోతారు అని చెప్పేసి దేవుడు వాళ్ళని కర్స్ చేస్తాడు. परमेश्वर उन्हें श्राप देता है कि 40 दिन तुमने जाके उस नगर की जासूसी की, पर तुमने मुझ पे विश्वास नहीं किया, भरोसा नहीं किया, अभी 40 साल तक तुम इस जंगल में घूम कर मर जाओगे. సో ఎంతమంది వెళ్తారు ప్రామిస్ ల్యాండ్ కి? ఎవరెవరు వెళ్తారు పిల్లలు? प्रॉमिस लैंड में कितने लोग गए हैं? ఓన్లీ ఎవరెవరు వాళ్ళ నేమ్స్ చెప్పండి. Joshua and Caleb. వాళ్ళిద్దరు మాత్రమే వెళ్తారన్నమాట. सिर्फ 2 ही लोग वहाँ पर जा पाए. ఈ స్టోరీలో ఒక చిన్న స్టోరీ చెప్పేసి ఇది క్లోజ్ చేసుకుందాం. ये स्टोरी के द्वारा एक छोटा सा स्टोरी आंटी बता के क्लोज करेंगे. ఒక షాప్ లో ఏమంటారు, ఒక క్లాత్ షాప్ లో, ఒక బట్టల షాప్ లో ఒక బిల్ అనేటువంటి ఒక వర్క్ చేసే ఒక అతను ఉంటాడు, వాళ్ళ ఓనర్ కూడా ఉంటాడు అన్నమాట. एक कपड़े का दुकान है, ठीक है, उसमें एक जो लड़का है वो काम करता है, उसका नाम बिल है और उसका ओनर भी है वहाँ पर.
ఉన్నప్పుడు ఆ ఓనర్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తా అంటే లంచ్ టైంకి ఆయన బయటికి వెళ్తాడు, బిల్ మాత్రమే ఆ షాప్లో ఉంటాడు. वो जो भी दोपहर का समय था तो वो लंच के लिए बाहर गया और वो लड़का ही सिर्फ वहाँ पर था. ఒక కస్టమర్ వస్తాడనమాట. एक कस्टमर आता है. అతను వచ్చేసి నాకు ఇంత క్లాత్ కావాలి కట్ చేసి ఇవ్వండి అని అడుగుతాడు. मुझे इतना कपड़ा चाहिए, आप इतना कपड़ा मुझे कट करके दो. బిల్ ఏం చేస్తా ఉంటాడండి, తను తలంచుకొని తన వర్క్ తను చేస్తూ ఉంటాడు. ఏ క్లాత్ అయితే కావాలని అడిగినారో అది తీసుకొని దాన్ని మెజర్ చేసి దాన్ని కట్ చేసి ప్యాక్ చేస్తూ ఉంటాడు అనమాట. वो लड़का जो आदमी को जैसा चाहिए था वो कपड़ा कट करके सब चीज रेडी करके उसको पैक करके देता है. ఆయన ఇట్లా దగ్గరికి వచ్చి అంటాడు బిల్ తోటి, మీ ఓనర్ లేడు కదా, నువ్వు ఇంకా ఎక్కువ క్లాత్ కట్ చేసి ఇవ్వు, నువ్వు ఎక్కువ బిల్లు నాకు ఇచ్చేసి నేను ఎక్కువ మనీ ఇస్తాను, నువ్వు అవి దాచిపెట్టుకో అని చెప్తాడన్నమాట. वो आदमी आकर उस जो लड़का है उसे कहता है कि तेरा ओनर तो इस दुकान में नहीं है ना, तो तू मुझे ज्यादा कपड़ा काट के दे, मैं तुझे ज्यादा पैसे दूंगा और तू वो पैसे रख लेना. పిల్లలు అప్పుడు బిల్ ఏమంటాడంటే చాలా స్ట్రైట్ గా నుంచొని ఆ మనిషిని కొంచెం ఇట్లా దగ్గరికి లాగి మై మాస్టర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అని చెప్తాడన్నమాట. वो आदमी से क्या कहता है, उसके पास में जाकर उसको बुलाकर कहता है कि मेरा जो मालिक है वो हमेशा अंदर रहता है. మై మాస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎక్కడున్నాడంట ఆయన మాస్టర్, బిల్ మాస్టర్ ఎక్కడున్నాడు, ఆల్వేస్ ఇన్ ద హార్ట్ అన్నమాట. वो क्या कहता है कि जो मेरा मास्टर है वो हमेशा मेरे दिल में रहता है. పిల్లలు మీ మాస్టర్ ఎక్కడున్నాడు, మీకు మాస్టర్ ఉన్నాడా? आपके लिए है कोई? ఎవరు మీ మాస్టర్ ఎవరు? आपका कौन है? జీసస్ క్రైస్టా లేదంటే సాటనా? జీసస్. జీసస్. అయితే మనం ఎప్పుడైతే దేవుడికి డిజోబీడియన్స్ చూపిస్తామో అప్పుడు మన మాస్టర్ ఎవరు ఉంటారు? సాటన్ మన మాస్టర్ మన హృదయంలో ఉంటాడన్నమాట. जब भी हम आज्ञा नहीं मानते हैं तभी हमारा जो मालिक है वो कौन बन जाता है? शैतान बन जाता है. जीसस नहीं बनता हमारा मालिक. సో మీ పేరెంట్స్ కి మీ టీచర్స్ కి ఇంకా మీ దగ్గర ఉండేటువంటి ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే మీరు డిజోబీడియన్స్ చూపిస్తారో మరి దేవుడు మీ హృదయంలో ఉండడు. అట్లా మీరు అలా చేసినట్లయితే अगर हम आज्ञा नहीं मानते हमारे टीचर्स के, हमारे पेरेंट्स के, तो ऐसे दिल में वो परमेश्वर नहीं रहता है. సో బిల్ చెప్తున్నాడు మై మాస్టర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అని చెప్పినాడు అనమాట. उस लड़के बिल ने कहा कि मेरा मालिक हमेशा मेरे दिल में है. సో పిల్లలు మీరు కూడా ఏం చేయాలంటే ఎప్పుడు మీరు అదే ఆలోచన మీ మైండ్ లో ఉండాలి. ఏమంటే మై మాస్టర్ ఈజ్ ఆల్వేస్ ఇన్. నేను ఒక అబద్ధం చెప్తున్నానా, నా మాస్టర్ వింటున్నాడు. నేను ఒక దొంగతనం చేస్తున్నానా, నా మాస్టర్ వింటున్నాడు. నేను డిజోబీడియన్స్ చూపిస్తున్నానా, నా మాస్టర్ వింటున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా మన మైండ్ లో ఎప్పుడు కూడా ఆలోచనతో ఉండాలి. మనం जब भी हम कुछ पाप करते हैं, कुछ गलत काम करते हैं, झूठ बोलते हैं, कुछ करते हैं, तो हमेशा हमें ये सोचना है कि मेरा मालिक हमेशा सुन रहा है, देख रहा है मुझे. సో పిల్లలు ఎవరు మీ మాస్టర్ గా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు? జీసస్ క్రైస్ట్ అనే వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. किसको? यीशु मसीह को अपना मालिक बनाना है. మీరంతా పేరెంట్స్ కి ఒబీడియన్స్ చూపిస్తున్నారా? अपने माता पिता की आज्ञा मानते हैं, बातें सुनते हैं, माता पिता పేరెంట్స్ కి की. హెల్ప్ చేస్తున్నారా? ఎవరు పేరెంట్స్ కి హెల్ప్ చేస్తున్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. నిజంగా నిజంగా చెప్పాలి. నేను మీ పేరెంట్స్ అని అడుగుతాను. నిజం చెప్పాలి. దేవుడు చూస్తున్నాడు, ఊరికి అబద్ధాలు చెప్పవు. ఓకే, మీరు పేరెంట్స్ కి డిజోబీడియన్స్ చూపించకూడదు. చూసినారా ఇజ్రాయలైట్స్ డిజోబీడియన్స్ చూపించడం వల్ల ఏమైనారు వాళ్ళు? వాళ్ళ విల్డర్నెస్ లోనే దేవుడు వాళ్ళని చంపేసినాడు. మీరు నేను ఇచ్చే ప్రామిస్ ల్యాండ్ కి వెళ్ళరు అని చెప్పినాడు. यहाँ पर हम देखते हैं कि इजरायली प्रजा अगर परमेश्वर की बातें नहीं मानी तो परमेश्वर ने उन्हें पनिशमेंट दिया, परमेश्वर ने उन्हें जंगल में ही मार दिया. वैसे ही हम भी परमेश्वर को गुस्सा नहीं दिलाते हुए परमेश्वर की बात को मानना है. మీరు అనుకోవచ్చు మాకేం ప్రామిస్ ల్యాండ్ ఉందా ఆంటీ, మేమేం కానానికి వెళ్ళట్లేదు కదా, మేము కానానికి మమ్మల్ని దేవుడు తీసుకెళ్ళట్లేదు కదా అని అనుకోవచ్చు. కానీ మనకేం ప్రామిస్ ల్యాండ్ ఉంది? ఏం ప్రామిస్ ల్యాండ్ ఉంది? జూడి, హెవెన్ ఉంది. మనం కానీ దేవుడికి డిజోబీడియన్స్ చూపిస్తే, పేరెంట్స్ డిజోబీడియన్స్ చూపిస్తే ఎక్కడికి వెళ్ళాం? మనం హెవెన్ కి వెళ్ళమన్నమాట. ఎప్పుడు కూడా ఆ ఆలోచన మనం మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుడికి మనం ఒబీడియన్స్ చూపించే పిల్లలుగా ఉండాలి. हम ऐसा कह सकते हैं कि इजरायली लोगों को तो परमेश्वर ने बोला था कि एक नगर देगा, अच्छा नगर देगा, प्रॉमिस लैंड देगा, पर हमारे लिए तो ऐसा कुछ नहीं है. पर बच्चों एक बात सुनो कि हमारे लिए भी एक प्रॉमिस लैंड है जो कि स्वर्ग है. సరే పిల్లలు, ఈరోజు లెసన్ అయిపోయింది. మీరు మీకు ఏమైతే చెప్పినారో అవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నంబర్స్ 13-14 చాప్టర్లో ఉన్నాయి. మీరు బైబిల్ చదివి అవన్నీ కూడా రాయడానికి ట్రై చేయండి. ప్రేయర్ చేసుకుందాం. प्रेयर. क्लोज योर आईज, आंखें बंद कीजिए. हमारे महान जीवित सामर्थ्य विश्वास योग्य परमेश्वर, धन्यवाद देते हैं प्रभु जी मूसा के इस प्रभु जी विषय में, उसके जीवन से प्रभु जी आपने हमसे बातें की है.
प्रभु जी इजरायली लोगों के मध्य में प्रभु जी आपने महान काम किया है, धन्यवाद देते हैं प्रभु जी आपको। अगर हम प्रभु जी अप्रसन्न करें तो प्रभु जी हम अपने जीवन में कितना नुकसान पा सकते हैं प्रभु जी इजरायली प्रजा के द्वारा। प्रभु जी आपने हमें बताया है, इन बच्चों से प्रभु जी आपने बातें की है, इसलिए भी हम आपको धन्यवाद देते हैं प्रभु जी। आप ही इनको आगे प्रभु जी उनके स्टडीज़ में सभी बातों में चलाइए। VBS से बाहर जाते समय प्रभु जी आपको उद्धारकर्ता ग्रहण कर सके प्रभु जी, उनके मन में आप ही प्रभु जी बसे रह सके, आपको प्रभु जी मास्टर की नाई प्रभु जी अपने दिल में प्रभु जी रख सके, ऐसा उन्हें तैयार करें अभी ग्रुप सेशन में और वर्क को कंप्लीट करने में भी सहाय करें। कल के दिन के लिए भी हर एक बच्चों को आप तैयार करें। अब तक प्रभु जी संभाले हो, इसलिए धन्यवाद देते हुए ये छोटी सी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन।